UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. పరంగా ఎవరు ఏ హీరో అంటే ఇష్టం? బాలయ్య. బాలయ్య బాబు. మరి బాలయ్య బాబు డైలాగ్ ఒకటి. అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎన్నో చారిత్రక కళారూపాలు నాన్నగారు చేశారు, మనము చేస్తున్నాం, చేస్తూ కూడా ముందుకెళ్తాం. అదొక చరిత్ర. నాన్నగారు చేశారు, మనం చేస్తాం, ఉంటాం. బాలయ్య బాబు గారిని అచ్చు దించారు, కానీ ఒకవేళ ఈ వీడియో చూస్తే బాలయ్య బాబు గారు ఈ వీడియో చూస్తే ఏంటి వీడు నన్ను పొగిడాడా లేకపోతే తిట్టాడా అని మీకు కాల్ వస్తే ఏం చేస్తారు? ఆ కాల్ కోసం నా చిన్నతనం నుంచి వెయిటింగ్. అంటే నా గ్యాప్ను వీడు చూపిస్తున్నాడా వేలెత్తి, లేకపోతే నన్ను పొగిడాడా తిట్టాడా అని బాలయ్య బాబు గారే ఒకవేళ బాలయ్య బాబు గారు ఓపెన్ డైరెక్ట్ గా కాల్ చేసి ఏరా నన్ను ఏం చేసావు అని అడిగితే నన్ను ఇమిటేట్ చేస్తావా, అదో దమ్ముందా అంటాడేమో. కానీ ఆ మాట అంటే ఆయన చేతి స్పర్శ కోసం వెయిటింగ్. నేను కొట్టినా పర్లేదు అంటారు, కొట్టినా పర్లేదు, ఆయన చేతి స్పర్శ కోసం వెయిటింగ్. ఆయన దగ్గరికి వెళ్ళాలి అంతే అంతే. దానికోసం. కానీ ఆయన్ని చాలా సార్లు లాంగ్ లో చూసారు, చాలా చూస్తూనే ఉంటాం. మన ప్రకాశం జిల్లానే అక్కడికి వచ్చారు, తర్వాత నెల్లూరులో కలిసి చూసాము. అంటే చాలా దగ్గరలో చూశాను, కానీ ఆయన దగ్గరికి ఎంకరేజ్ చేస్తారు. అవును, బాలయ్య బాబు ఇప్పుడు ఆయనకి తెలిసే ఉంటది, మన వీడియోస్ ఖచ్చితంగా తెలిసే ఉంటది. ఆయన దగ్గరికి పోవడానికి నాకు ఆ దారి దొరకట్లేదు, కానీ పోతే ఆయన. సార్ బాలయ్య బాబు గారు మా హిట్ టీవీ తరఫున కూడా మరి మిమ్మల్ని పొగిడారో తిట్టారో మాకైతే తెలీదు, మీరు మీరు కొడతారో తింటారో మాకైతే తెలీదు. వీరాభిమానులు ఇక్కడ బాలయ్య అభిమానులు ఇక్కడ బాలయ్య అంటే చాలా ఇష్టం, మిమ్మల్ని బాగా ఇమిటేట్ చేస్తున్నారు, చాలా బాగుంది. కానీ బాలయ్య బాబు గారిని బీట్ చేసేలాగా ఇప్పుడున్న హీరోలలో ఎవరు చేయగలరు? ఎవరికి ఉన్నటువంటి విధానం వాళ్ళకు ఉంటుందండి. బీట్ చేసేది ఎవరిది ఉండదు, ఎవరు బీట్ చేయడం అంటే ఉండదు. ఇప్పుడు అలా చేయాలన్నా గానీ ఎవరు సరిపోతారు? చేయలేరు, చేయలేరు. ఎవరు పోటీ? నిలబడే అసలు ఆ మాట అనాలంటే అసలు దాంట్లో అంటాడు కదా. ఇంకొక డైలాగ్ చెప్పరా? ఒరే రెడ్డి, నీ ఇంటికి వచ్చా, నీ నట్టింటికి వచ్చా, నీ అబ్బాయి రాయలసీమ గడ్డ మీద పుట్టుంటే నువ్వు కట్టింది మొలతాడైతే రారా రా, నా పేరులో సింహం ఉందిరా, అది ఆకలిస్తే అన్నం తినదు, పౌరుషాన్ని తింటుంది, ఏం వస్తావా చూస్తావా? ఈ డైలాగు ఎవరైనా చెప్పమని చెప్పు ఇండస్ట్రీలో. అంటే ఒకరిని పోటీ పెట్టకూడదు, పెట్టలేం. ఎవరికి ఉండదు అనుకుంటారు. వీళ్ళు చేసేది వాళ్ళు చేయలేరు, వాళ్ళు చేసేది వీళ్ళు చేయలేరు, ఎవరు చేసేది వాళ్ళు చేస్తున్నారు. చిరంజీవి గారి డైలాగ్ ఒకటి సూపర్. అయినా మాకోసం చిరంజీవి గారి డైలాగా, రాననుకున్నారా రా లేననుకున్నారా, అదే రక్తం అదే పౌరుషం జంక్షన్ జామ్ అయిపోద్దియా. ఏ కళారూపాలు ఏదో చూపించాలి. కళారూపాలు కాదు సార్, ఎందుకంటే మీ నుంచి అంత పర్ఫెక్ట్ గా ఉంది, మీరు అంత మిమిక్రీ చేయగలరు, ఎవరినైనా ఇమిటేట్ చేసే అంత టాలెంట్ మీలో ఉంది అని అనుకుంటారు అని మేము కూడా అనుకుంటున్నాం. ఎందుకంటే చూస్తున్నాం కాబట్టి, ఖచ్చితంగా చూస్తున్నాం కాబట్టి. ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక నటుడిగా మీరు రాణిస్తున్నారు. అవును కదా. అందులో ఒక క్యారెక్టర్ మిమిక్రీ ఆర్టిస్ట్ గానే వస్తే మీరు అది చేస్తారా, లేదా ఇంకేదైనా రోల్ వస్తే అది చేస్తారా? ఏ పాత్ర వచ్చినా కూడా నేను దాన్ని ఉపయోగపెట్టుకుంటా. దీనికి ఎగ్జాంపుల్ మాడా సార్ అని చెప్పేసి పాత యాక్టర్ ఉన్నాడు.